హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశ విపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి అసలు పొలిటికల్ నాలెడ్జ్ ఎంత మేరకు ఉంది అనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున సందేహం ఏర్పడుతుంది. ఎందుకంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ మన్రేగా బిల్లు గతంలో ఉండేది కదా, దాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం రామ్జీ బిల్లుగా మార్చింది. దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఈ బిల్లు పేరుని సైతం చేంజ్ చేసింది. అయితే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంతకాలంగానూ వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దానికై మహాత్మా గాంధీ పేరు ఉంది కాబట్టి ఈ మహాత్మా గాంధీ పేరు తీయవద్దు, సో దీనికి మేము సపోర్ట్ చేయము అని కాంగ్రెస్ పార్టీ ఎంతకాలంగానో దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా హాజరయ్యారు. దీంట్లో రాహుల్ గాంధీ ప్రసంగం చేయాల్సి ఉంది. ఒక పెద్ద బిల్లు అన్నమాట. మన్రేగా అనేది యూపీఏ 1 ప్రభుత్వంలో చాలా మార్పులను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా దీనివల్ల చాలామంది లాభం పొందారు కూడా. సో అంతటి గొప్ప బిల్లును పేరు చేంజ్ చేశారు అనే కారణంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. సో దీన్ని వ్యతిరేకించడం లేదంటే దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది అది కాంగ్రెస్ ఓన్గా తీసుకున్న డెసిషన్ కాబట్టి దాన్ని అంతగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ తాజాగా ఈ సభలో మాట్లాడుతూ ఆ బిల్లు పేరు సైతం గుర్తుపెట్టుకోలేకపోయారు. ఈ మన్రేగా బిల్లును మోదీ ప్రభుత్వం ఏ విధంగా చేంజ్ చేసింది, అదేమి గ్రామ్జీనా లేదంటే ఆమ్జీనా లేదంటే ఏదో గ్రామ్జీ అన్నట్లుగా ఏదో పేరు చేంజ్ చేశారు కదా, దాని పేరు ఏమి అని కార్యకర్తల్ని అడిగేశారు. అంటే ఆయన నాలెడ్జ్ ఎంత లోగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనరల్గా రాహుల్ గాంధీ సాధారణమైన నేత కాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద లీడర్ అన్నమాట. ఆయన ఫోటోను చూపించుకునే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అంతటి గొప్ప నేత అయిన రాహుల్ గాంధీ కనీసం ఈ పొలిటికల్ నాలెడ్జ్ను సైతం ఏర్పరచుకోలేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకున్నా అయితే జనరల్గా ఒక బిల్లు పేరు మర్చిపోతే అది అంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా, ఏదో ఆ బిల్లు ఆ టైంలో మర్చిపోయి ఉండొచ్చు అని అనుకుంటే అది పొరపాటే. రాహుల్ గాంధీ ఈ విధంగా చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో అంటే బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీహార్ రాష్ట్రంలో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా పార్టీ ఓటమి పాలైతే దానికి సంబంధించిన రివ్యూ అనేది జరుగుతుంటుంది. బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గెలుపొందినా కూడా అక్కడ రివ్యూ మీటింగ్ అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన లోటుపాట్లు ఏమిటి, ఎందుకు ఓడిపోయారు అనే దానికి సంబంధించి రివ్యూలు అనేటివి జరుపుతూ ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీహార్లో తన ఓటమిని ఒప్పుకున్న తర్వాత ఈ రివ్యూ మీటింగ్ను ఏర్పాటు చేసింది. ఇది చాలా గొప్పది. జనరల్గా ఎప్పుడైనా కానీ పార్టీలు రివ్యూ మీటింగ్ను ఏర్పాటు చేసినప్పుడే భవిష్యత్ తరాలకు తాము ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అవగాహన వస్తుంది. రాహుల్ గాంధీ సైతం ఇలాంటి మీటింగ్ ఒకదానికి హాజరయ్యారు. అప్పుడు ఈ రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా స్టేజ్ పైకి వచ్చేసేయండి అని చెప్పగా స్టేజ్ పైకి 6 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. రాహుల్ గాంధీ 6 మందిని చూసి మిగిలిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ తొందరగా పిలిపించండి, ఇంకా ఎంతసేపు అనే విధంగా ఆ స్టేజ్లో మాట్లాడారు. సో దీన్ని బట్టి చూసుకుంటే బీహార్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచింది జస్ట్ 6 ఎమ్మెల్యేలు మాత్రమే. సో ఆ 6 మంది వచ్చేసారు కాబట్టి రాహుల్ గాంధీ 6 మందిని చూసుకుని ఇక మిగిలిన ప్రసంగం చేసుకోవచ్చు. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్కడ అని అడగడంతోనే ఆయనకు ఆ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అనే విషయం సైతం తెలియదు అని ఈ వ్యాఖ్యల వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. సో వెంటనే ఆయన పక్కనున్న వాళ్ళు ఒక మాట ఏమని చెప్పారంటే, సార్ మన దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు 6 మందే, కానీ ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము గతంలో 2015 ఆ టైంలో జస్ట్ 4 ఎమ్మెల్యేలనే గెలిచాం, ఈసారి 6 మంది గెలుపొందారు కాబట్టి మేము గతం కంటే పుంజుకున్నట్లుగానే మీరు భావించాలి అనే విధంగా చెప్పగా రాహుల్ గాంధీ వాళ్ళందరినీ చూసి క్లాప్స్ కొట్టేశాడు. అంతే ఆయనకు ఆ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో కూడా తెలియదు. అండ్ 6 మంది గెలిచినా కూడా దానికి గొప్ప విజయంగానే రాహుల్ గాంధీ భావించారు అంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఆయనకు రాష్ట్రం కాకుండా దేశ రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేదు అని ఇలాంటి ఇన్సిడెంట్ల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఇవే కాదు, గతంలో చాలాసార్లు ఇదే విధంగా చేశారు. ఏకంగా బీహార్ ఎన్నికలు ఉన్నప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. కొన్నిసార్లు అయితే చెప్పా పెట్టకుండా విదేశీ పర్యటన సీక్రెట్ సమావేశాలకు సైతం ఆయన హాజరవుతూ ఉంటారు. దీనివల్ల మన దేశానికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ఒక ఫేస్గా చూపించి ఎన్నికల్లో ముందుకు వెళ్తోంది కాబట్టి ఆయన ఈ విధంగా ఇలాంటి పొలిటికల్ అవగాహన లేకుండా చేయడం వల్ల ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి ఒక దెబ్బగానే మారే అవకాశం ఉంది. రీసెంట్గా కూడా ఒక చిన్న పిల్లవాడు ఒక క్వశ్చన్ అడిగాడు. అదేమిటంటే
కేరళలో ఈ సభ జరిగింది. ఆ సభ దగ్గర పిల్లవాడు వచ్చి రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు కేరళ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందుతోంది కదా, మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు, అక్కడ అభివృద్ధి పూర్తిగా ఎందుకు కుంటుపడిపోయింది అనే విధంగా ఒక పిల్లవాడు, జస్ట్ ఆ పిల్లోని వయసు ఒక 13 to 15 ఏజ్ ఉండొచ్చు, ఆ పిల్లవాడు ఆ క్వశ్చన్ అడిగేశాడు. వెంటనే రాహుల్ గాంధీ ఏమని చెప్పాలి, ఎలాగో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది, కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇండి కూటమిలో భాగమే, కానీ ఎంత భాగమైనా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో గెలుపొందాలి అంటే టీఎంసీ పార్టీని విమర్శలు వ్యక్తం చేయాలి. సో రాహుల్ గాంధీ అదేవిధంగా నిజంగా వెస్ట్ బెంగాల్లో నువ్వు చెప్పినట్లు అభివృద్ధి అనేది అసలు లేదు, అక్కడ మమతా బెనర్జీ సరిగ్గా పాలించడం లేదు, కాబట్టి మేము దీనిపై పోరాటం చేస్తాం, ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామని రాహుల్ గాంధీ చెప్పి ఉండవచ్చు. కానీ ఆయన ఏం చేశాడంటే జస్ట్ మమతా బెనర్జీ తన ఇండి కూటమిలో భాగం కాబట్టి ఆమెపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పిల్లవాడు క్వశ్చన్ అడిగినాడు అని కూడా చూడకుండా ఆ పిల్లాడి దగ్గర మైక్ లాగేసుకుని ఆ పిల్లాడిని పంపించేశారు. సో ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక గతంలో అనేక సార్లు రాహుల్ గాంధీ నోరు జారారు, ఆలు సే సోనా నిక్లేంగే అని, లేకపోతే విదేశాల్లో వెళ్ళి మన దేశంలో అసలు పరిస్థితులు బాలేవు, ఇక్కడ మైనార్టీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి అనే విధంగా మాట్లాడడం, ఎవరో విదేశీ పేపర్ ఒక రాఫెల్ కుంభకోణంపై ఒక చిన్న ఆర్టికల్ రాస్తే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద వివాదం చేసేందుకు ప్రయత్నాలు చేయడం, ఇలాంటివి అనేక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పొలిటికల్ నాలెడ్జ్పై అనేక క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఆయనను ఫేస్గా చేసుకునే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ముందుకు వెళ్తోంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు పొలిటికల్ నాలెడ్జ్ అందించే ప్రయత్నమైనా చేయాలి, లేకపోతే ఆయన నుంచి చాలా అంటే చాలా నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీలో మార్పు కనుక రాకపోతే భవిష్యత్ తరాలకు నేను కనుక ప్రధానమంత్రి అయితే ప్రజలకు ఏం చేస్తాను అనే విషయంపై ఆయనకు స్పష్టమైన అవగాహన అనేది ఉండాలి. జస్ట్ పొలిటికల్ నాలెడ్జ్ లేకపోతే ఇక భవిష్యత్తుపై ఆయనకు దృష్టి ఏముంటుంది అనే భావన సైతం ప్రజల్లో వెళ్ళిపోతే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేకూరుతుంది అని ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.